పార్టీ బీఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్కి బి టీం ఎవరు బీఆర్ఎస్ అంటూ చాలా సెటేరికల్గా చెప్పిండు నిన్న రేవంత్ రెడ్డి. సో అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా నిన్న ఇందిరాభవన్ ఏది ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఓపెనింగ్లో కూడా ఆర్ఎస్ఎస్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు. దయచేసి నాకు నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మీరు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆర్ఎస్ఎస్ పట్టించుకున్న పార్టీ పరంగా విధానపరమైనటువంటి విమర్శలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. కానీ మీరు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి విషయంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ యత్నం. కాంగ్రెస్ పై బీజేపీ చేసే ఆరోపణలే ఆ పార్టీ తెలంగాణలో చేస్తోంది. ఆర్ఎస్ఎస్ తో కాంగ్రెస్ సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం. సంఘ్కు స్వాతంత్ర పోరాటానికి అసలు సంబంధమే లేదు. స్వాతంత్ర పోరాటాన్ని వెక్కిరించిన భగవత్ పై చర్యలు ఉండాలి. మోడీ భగవత్ వైప, స్వాతంత్ర సమరయోధుల వైప కాంగ్రెస్ కొత్త కార్యాలయం దేశ ప్రయోజనాలకు వేదిక కానుంది. బీఆర్ఎస్ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కాంగ్రెస్ కేంద్ర కార్య ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, హాజరైన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్, దామోదర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నిన్న జరిగినటువంటి ఇందిరా భవన్ ఏదైతుందో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఏదైతుందో దానికి సంబంధించిన దానిలో ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిండు. అదేవిధంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఉటంకిస్తూనే రేవంత్ రెడ్డి కూడా ఈరోజు బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 50,000 కోట్ల పెట్టుబడి లక్ష్యం. నేడు విదేశీ పర్యటనకు రేవంత్ రెడ్డి. సింగపూర్, స్విట్జర్లాండ్ లో 8 రోజుల టూర్. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు. 24 తిరిగి హైదరాబాద్ కు సీఎం రాక. వచ్చే నెలలో కాంగ్రెస్ సభ సూర్యాపేట లేదా ఖమ్మంలో సంవిధాన్ బచావో పేరిట సభ. రాహుల్ గాంధీ హాజరు. నెలాఖరుకు నామినేటెడ్ పదవులు రాష్ట్ర మంత్రులతో కేసీ వేణుగోపాల్ భేటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.